మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? దైవిక సంబంధమైన కార్యక్రమాలను మనం విమర్శించే ప్రయత్నం చేయకూడదు. ముఖ్యంగా ఆరాధనను కానీ, దేవుని స్తుతిని కానీ, దేవుని వాక్యాన్ని కానీ విమర్శించేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు. మీకాలు అలాగున చేసి మరణం వరకు, అంటే చచ్చే వరకు కూడా పిల్లలు పుట్టలేదంట. ఎంత భయంకరమైన శాపమో! గొడ్రాలుగా చచ్చిపోయింది. అర్థమవుతుందా? అది ఒక రకమైనటువంటి శాపం పొందుకుంది. అలాంటి అవివేకపు క్రియలు మనం కూడా తెలుసో తెలియకో అజ్ఞానము చేత చాలా సందర్భాలలో దేవుణ్ణి వ్యతిరేకించి, దేవుణ్ణి దూషించి, అయ్యగారులను దూషించి, పాస్టర్ గారులను దూషించి, సేవకులను దూషించి, విమర్శించి ఆలోచన చేయండి. ఎన్నోసార్లు మనం కూడా తెలుసో తెలియకో మన ఇష్టానుసారంగా మాట్లాడుంటాం. అది ఒక అవివేకపు క్రియ. గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రతి దానిని లెక్కలోనికి తీసుకొస్తాడంట. నీలో ఉన్నటువంటి ప్రతి క్రియ విమర్శలోనికి దేవుడు తెస్తాడు, ఏది వదిలిపెట్టాడు. కాబట్టి అవివేకపు క్రియలు మాని, ఈ మీకాలు అవివేకపు క్రియ వల్ల తెచ్చుకున్నటువంటి శాపం ఎంత నష్టాన్ని కలగజేస్తుందో మీరు తెలుసుకున్నారు. కాబట్టి ఇక నుంచి దైవజనుల పట్లైనా, దైవిక సంబంధమైన కార్యక్రమాల పట్లైనా, దేవాలయం పట్లైనా సరే శ్రద్ధగా ఉండటం నేర్చుకోండి. వీలైతే ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయాలి, లేదనుకుంటే నోరు మూసుకుని ఉండాలి తప్ప విమర్శ చేసే ప్రయత్నం ఏ రోజు చేయకూడదు. తద్వారా నష్టం వస్తుంది.